ఏకకారక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది బినే స్టెర్నో టెర్మన్. ఏకకారక సిద్ధాంతం యూనిఫాక్టర్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది బినే స్టెర్నో టెర్మన్. ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకము. ఈ కారకము వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాలలో సమానంగా పనిచేస్తుంది. ఒక రంగంలో వ్యక్తి ప్రతిభను బట్టి మిగతా రంగాలలో అతని ప్రతిభను అంచనా వేయవచ్చు. ఒక రంగంలోని వ్యక్తి యొక్క ప్రతిభను బట్టి మిగతా రంగాల్లో అతని ప్రతిభను అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, చదువులో రాణించిన వ్యక్తి ఆటలలో కూడా రాణించగలడు. టెన్నిస్లో రాణించిన సానియా మీర్జా నటనా రంగంలో కూడా రాణించును. వాస్తవాలకు ఈ సిద్ధాంతము విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ సిద్ధాంతంను ఎవరు ఆమోదించడం లేదు. 2. ద్వికారక సిద్ధాంతం. టూ ఫ్యాక్టర్ థియరీ. స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది 2 కారకాల సముదాయము. స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది 2 కారకాల సముదాయం. మొదటిది సామాన్య సాధారణ కారకము, 2 నిర్దిష్ట ప్రత్యేక కారకము. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది 2 కారకాల సముదాయము. అది ఒకటి సామాన్య లేదా సాధారణ కారకం, దీన్ని జీ ఫ్యాక్టర్ అంటారు. 2 నిర్దిష్ట లేదా ప్రత్యేక కారకం, దీన్నే ఎస్ ఫ్యాక్టర్ అని అంటారు. స్పియర్మన్ ఈ సిద్ధాంతాన్ని ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అను గ్రంథంలో వివరించాడు. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే స్పియర్మన్ ఈ సిద్ధాంతాన్ని ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అను గ్రంథంలో వివరించాడు. ఒక వ్యక్తి చేసే ప్రతి పనిలో ఈ 2 కారకాలు కలిసి పనిచేస్తాయి అన్నాడు. ఒక వ్యక్తి చేసేటువంటి ప్రతి పనిలో జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ అనేవి 2 కలిసి పనిచేస్తాయని చెప్పాడు స్పియర్మన్. ఉదాహరణకు, రాజు వివిధ సబ్జెక్టుల మార్కులు ఈ విధంగా ఉన్నాయి. మ్యాథ్స్ 100, దీంట్లో G+S1, సైన్స్ 98, G+S2, సోషల్ 97, G+S3. వేరువేరు విద్యార్థులకు గణితంలో వచ్చినటువంటి మార్కులు: రాజుకి 100, G1+S1, రవికి 90, G2+S2, రమ్యకి 95, G3+S3. సాధారణ కారకం జనరల్ ఫ్యాక్టరు, నిర్దిష్ట కారకం స్పెషల్ ఫ్యాక్టర్. సాధారణ కారకం వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాల్లో సమానము, వ్యక్తుల మధ్య మాత్రమే తేడాను చూపుతుంది. అనువంశికత కారకము, అభ్యసనం ద్వారా దీనిని మెరుగుపరుచుకోలేము, ఇది స్థిరమైనది, దీనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవచ్చు. ఉదాహరణకు, గణితంలో విద్యార్థి సాధారణ ప్రతిభను కొలవచ్చు. సాధారణ కారకం జనరల్ ఫ్యాక్టర్ అంటే ఏమంటే, ఇది వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాల్లో సమానంగా ఉంటుంది, వ్యక్తుల మధ్య మాత్రమే తేడాను చూపుతుంది. అనువంశికత కారకము, అభ్యసన ద్వారా దీనిని మెరుగుపరుచుకోలేము, ఇది స్థిరమైనది, దీన్ని ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవచ్చు. ఉదాహరణకు, గణితంలో విద్యార్థి సాధారణ ప్రతిభ. 2 నిర్దిష్ట కారకము స్పెషల్ ఫ్యాక్టర్, వ్యక్తి చేసేటువంటి పని లేదా కృత్యాన్ని బట్టి మారుతుంది, వ్యక్తుల మధ్య మాత్రమే కాక ఒకే వ్యక్తిలో కూడా తేడా చూపును. పరిసర కారకము, అభ్యసన ద్వారా దీన్ని మెరుగుపరుచుకోవచ్చు, ఇది అస్థిరమైనది, దీనిని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా కొలవచ్చు. ఉదాహరణకు, గణితంలో విద్యార్థి ప్రత్యేక అభిరుచి. నిర్దిష్ట కారకం స్పెషల్ ఫ్యాక్టర్ అంటే ఏమంటే, వ్యక్తి చేసేటువంటి పని లేదా కృత్యాన్ని బట్టి మారుతుంది, వ్యక్తుల మధ్య మాత్రమే కాక ఒకే వ్యక్తిలో కూడా తేడా చూపుతుంది,
ఇది పరిసర కారకము. అభ్యసన ద్వారా దీనిని మెరుగుపరుచుకోవచ్చు. ఇది అస్థిరమైనది. దీనిని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా కొలవచ్చు. ఉదాహరణకు గణితంలో విద్యార్థి ప్రత్యేక అభిరుచి. తర్వాత మూడోది త్రిసామర్థ్య లేదా త్రిసమూహ లేదా త్రికారక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది స్టెర్న్బర్గ్. త్రిసామర్థ్య లేదా త్రిసమూహ లేదా త్రికారక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది స్టెర్న్ లేదా బర్గ్. స్టెర్న్బర్గ్ 1984లో త్రిసామర్థ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 1984లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. స్టెర్న్బర్గ్ సిద్ధాంతానికి మూలం ఏమంటే వ్యక్తులు సమాచారాన్ని ఉపయోగించేటువంటి విధానాలు. స్టెర్న్బర్గ్ సిద్ధాంతానికి మూలం ఏమంటే వ్యక్తులు సమాచారాన్ని ఉపయోగించేటువంటి విధానాలు. స్టెర్న్బర్గ్ సిద్ధాంతము సృజనాత్మకతను నిత్య జీవిత ప్రజ్ఞ మరియు విద్యా సంబంధమైన ప్రజ్ఞతో జతపరచబడి జరిగినది. స్టెర్న్బర్గ్ సిద్ధాంతము సృజనాత్మకతను నిత్య జీవిత ప్రజ్ఞ మరియు విద్యా సంబంధమైన ప్రజ్ఞతో జతపరచడం జరిగినది. వ్యక్తులు ఏదో ఒక ప్రజ్ఞలో మాత్రమే సామర్థ్యం కలిగి ఉండవచ్చునని తెలిపినది. స్టెర్న్బర్గ్ 3 రకాల ప్రజ్ఞలను సూచించాడు. వ్యక్తులు ఏదో ఒక ప్రజ్ఞలో మాత్రమే సామర్థ్యం కలిగి ఉండవచ్చునని తెలిపినది ఎవరంటే స్టెర్న్బర్గ్ సిద్ధాంతం. ఇదే త్రికారక సిద్ధాంతం లేదా త్రిసామర్థ్య త్రిసమూహ సిద్ధాంతం. స్టెర్న్బర్గ్ 3 రకాల ప్రజ్ఞలను సూచించాడు. అవి ఒకటి అంశీభూత ప్రజ్ఞ, కాంపోనెన్షియల్ ఇంటెలిజెన్స్. దీనిని విశ్లేషణాత్మక లేదా వివేచనాత్మక ప్రజ్ఞ అంటారు. భాషా సామర్థ్యం, వివేచన సామర్థ్యాల కలయికే అంశీభూత ప్రజ్ఞ. భాషా సామర్థ్యము, వివేచన సామర్థ్యాల కలయికే అంశీభూత ప్రజ్ఞ. ఇది సమస్య పరిష్కార సామర్థ్యాలను సూచిస్తుంది. విద్యలోను ప్రామాణిక పరీక్షల్లోనూ రాణించడానికి దోహదపడుతుంది. విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు దీనికి ఉదాహరణ. అంశీభూత ప్రజ్ఞ, కాంపోనెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమంటే దీనినే విశ్లేషణాత్మక లేదా వివేచనాత్మక ప్రజ్ఞ అంటారు. భాషా సామర్థ్యం, వివేచన సామర్థ్యాల కలయికే అంశీభూత ప్రజ్ఞ. ఇది సమస్య పరిష్కార సామర్థ్యాలను సూచిస్తుంది. విద్యలోను ప్రామాణిక పరీక్షల్లోనూ రాణించడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు. 2 అనుభవాత్మక ప్రజ్ఞ, ఎక్స్పెరిన్షియల్ ఇంటెలిజెన్స్. దీనినే సృజనాత్మక ప్రజ్ఞ అంటారు. అంతర్దృష్టితో వివిధ అనుభవాలను జోడించి సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని అనుభవాత్మక ప్రజ్ఞ అంటారు. అంతర్దృష్టితో వివిధ అనుభవాలను జోడించి సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని అనుభవాత్మక ప్రజ్ఞ అంటారు. గత అనుభవాలను మరియు ప్రస్తుత నైపుణ్యాలను ఉపయోగించి కొత్త పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం. గత అనుభవాలను మరియు ప్రస్తుత నైపుణ్యాలను ఉపయోగించి కొత్త పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం. కొత్త ఆలోచనలను రేకెత్తించేటువంటి సామర్థ్యం. ఇది అనుభవాత్మక ప్రజ్ఞ. అంటే అంతర్దృష్టితో వివిధ అనుభవాలను జోడించి సమస్యను పరిష్కరించేటువంటి సామర్థ్యం. క్లిష్ట పరిస్థితుల్లో సమాచారాన్ని అందించటం, సంబంధం లేని విషయాలను కూడా జతపరిచి పరిస్థితులను సరిదిద్దగల సమర్థులు. దీంట్లో వస్తారు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు. క్లిష్ట పరిస్థితుల్లో సమాచారాన్ని అందించడం, సంబంధం లేని విషయాలు కూడా జతపరిచి పరిస్థితులను సరిదిద్దగల సమర్థులు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు. 3 సందర్భోచిత ప్రజ్ఞ, కాంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్. సందర్భోచిత ప్రజ్ఞ. దీనిని వ్యవహారిక ప్రజ్ఞ అంటారు. ప్రాక్టికల్.
దీనిని వ్యవహారిక ప్రజ్ఞ అంటారు. నిత్య జీవితంలోని సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని సందర్భోచిత ప్రజ్ఞ అంటారు. నిత్య జీవితంలోని సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్దుబాటు చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని సందర్భోచిత ప్రజ్ఞ అంటాం. నిత్య జీవితంలోని సమస్యలను పరిష్కరించడంలో సమర్థులు. ఇది చాలా విలువైనటువంటి ప్రజ్ఞ. ఉదాహరణకు వ్యక్తులు తమ నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోగలుగుట. వ్యక్తులు తమ నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోగలుగుట. స్టెర్న్బర్గ్ సూచించిన 3 రకాల ప్రజ్ఞలను ప్రత్యేక శిక్షణ ద్వారా పెంపొందించుకోవచ్చని భావించాడు. 4. బహుకారక సిద్ధాంతం మల్టీఫ్యాక్టర్ థియరీ. బహుకారక సిద్ధాంతం మల్టీఫ్యాక్టర్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది E.L. థార్న్డైక్. థార్న్డైక్ ప్రకారం వ్యక్తి ప్రజ్ఞ అనేది అనేక నిర్దిష్ట కారకాల సముదాయం. థార్న్డైక్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది అనేక నిర్దిష్ట కారకాల సముదాయం. ప్రజ్ఞ =S1 + S2 + S3 +... Sn. ఈ కారకాల మధ్య కొన్ని సామాన్యాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడంలో మాత్రం వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయి. కాబట్టి ఒక రంగంలో వ్యక్తి ప్రతిభను బట్టి మిగతా రంగాలలో అతని ప్రతిభను అంచనా వేయలేము. ఉదాహరణకు గణితంలో రాణించే విద్యార్థి భౌతిక శాస్త్రంలో రాణిస్తాడు అని చెప్పలేం. వ్యక్తుల అమూర్త ప్రజ్ఞను, మానసిక సామర్థ్యాలను కొలవడానికి థార్న్డైక్ రూపొందించిన ప్రజ్ఞా మాపని CAVD. వ్యక్తుల అమూర్త ప్రజ్ఞను, మానసిక సామర్థ్యాన్ని కొలవడానికి థార్న్డైక్ రూపొందించినటువంటి ప్రజ్ఞా మాపని ఏది అంటే CAVD. ఇక్కడ C అంటే కంప్లీషన్, వాక్య పూరణం. C అంటే కంప్లీషన్, వాక్య పూరణం. A అంటే అర్థమెటిక్, అంకగణితం. V అంటే వొకాబులరీ, పదజాలం. D అంటే డైరెక్షన్స్, నిర్దేశాలు. థార్న్డైక్ రూపొందించిన ప్రజ్ఞామాపని CAVDలో C అంటే కంప్లీషన్, వాక్యపూర్ణం. A అంటే అర్థమెటిక్, అంకగణితం. V అంటే వొకాబులరీ, పదజాలం. D అంటే డైరెక్షన్స్, నిర్దేశాలు. థార్న్డైక్ తాను రాసినటువంటి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, థార్న్డైక్ రాసినటువంటి గ్రంథం ఏది అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథంలో ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయి అని చెప్పాడు. ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయి అని తెలియచేశాడు. అవి స్థాయి, లెవెల్, వ్యాప్తి, రేంజ్ ఆర్ విస్తృతి, విత్. 3 వైశాల్యం, ఏరియా. 4 వేగము, స్పీడ్. 1 స్థాయి, లెవెల్, వ్యాప్తి లేదా విస్తృతి, రేంజ్ ఆర్ విత్, వైశాల్యం, ఏరియా, వేగము, స్పీడ్. పాఠశాల విద్యా కార్యక్రమాలు ప్రజ్ఞా గుణకాలను పెంపొందించేవిగా ఉండాలని పేర్కొన్నాడు. పాఠశాల విద్యా కార్యక్రమాలు ప్రజ్ఞా గుణకాలను పెంపొందించేవిగా ఉండాలని పేర్కొన్నాడు. సామూహిక కారక సిద్ధాంతం లూయి ఎల్ థర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతం లూయి ఎల్ థర్స్టన్. ఈ సిద్ధాంతానికి మరో పేరు ప్రాథమిక మానసిక సామర్థ్యాల ప్రజ్ఞా సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతానికి మరొక పేరు ప్రాథమిక మానసిక సామర్థ్యాల ప్రజ్ఞా సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది లూయి ఎల్ థర్స్టన్. థర్స్టన్ యొక్క గ్రంథాలు వచ్చి మల్టిపుల్ ఫ్యాక్టరీ అనాలైసిస్. ఇది 1924 రాశాడు. 2 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇది 1938లో రాశాడు.
ఫస్ట్ వచ్చి మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలైసిస్, రెండు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేవి థర్స్టన్ యొక్క గ్రంథాలు. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల మీద కలయిక. సామూహిక సిద్ధాంతం, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ, లూయి ఎల్ థర్స్టన్ సిద్ధాంతం ప్రకారము వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయిక. థర్స్టన్ సూచించిన 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఏవి అంటే 1 ప్రత్యక్ష సామర్థ్యము, 2 స్మృతి సామర్థ్యము, 3 సంఖ్యా సామర్థ్యం, 4 తార్కిక సామర్థ్యము, 5 ప్రాదేశిక సామర్థ్యం, 6 శాబ్దిక సామర్థ్యం, 7 పదధారాలత సామర్థ్యం. ప్రత్యక్ష సామర్థ్యం పర్సెప్చువల్, స్మృతి సామర్థ్యం మెమొరీ, సంఖ్యా సామర్థ్యం న్యూమరికల్, తార్కిక సామర్థ్యం రీజనింగ్, ప్రాదేశిక సామర్థ్యం స్పేషియల్, శాబ్దిక సామర్థ్యం వర్బల్, పదధారాలత సామర్థ్యం వర్డ్ ఫ్లూయెన్సీ. థర్స్టన్ సూచించిన 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఏమంటే ప్రత్యక్ష, స్మృతి, సంఖ్య, తార్కిక, ప్రాదేశిక, శాబ్దిక, పదధారాలత. ఉదాహరణకు నవల చదవడం అనే ప్రక్రియలో శాబ్దిక, భాష, తార్కిక సామర్థ్యాలు అవసరం. నవల చదవడం అనేటువంటి ప్రక్రియలో శాబ్దిక, భాష, తార్కిక సామర్థ్యాలు అవసరం. పరీక్షకు చదవడం అనేటువంటి ప్రక్రియలో శాబ్దిక, భాష, తార్కిక, స్మృతి సామర్థ్యాలు అవసరం. పరీక్షకు చదవడం అనేటువంటి ప్రక్రియలో శాబ్దిక, భాష, తార్కిక, స్మృతి సామర్థ్యాలు అవసరం. 6 ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ, జేపీ గిల్ఫర్డ్ ప్రకారం వ్యక్తి మనసులో 3 విశేషాంశాలు ఉంటాయి. ప్రతి విశేషాంశంలో కొన్ని కారకాలు ఉంటాయి. వాటిని ఘనాకారంలో అమర్చాడు. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్ ప్రకారం వ్యక్తి మనసులో 3 విశేషాంశాలు ఉంటాయి. ప్రతి విశేషాంశంలో కొన్ని కారకాలు ఉంటాయి. వాటిని ఘనాకారంలో అమర్చాడు. వ్యక్తి వేటి గురించి ఆలోచిస్తాడు అనే దానికి సమాధానం విషయాలు. ఎలా ఆలోచిస్తాడు అనే దానికి సమాధానం ప్రచాలకాలు. ఆలోచన ఫలితం ఏమిటి అనే దానికి సమాధానం ఉత్పన్నాలు. వ్యక్తి వేటి గురించి ఆలోచిస్తాడు అనే దానికి సమాధానం విషయాలు. విషయాలు అనేవి ఘనాకారం పై వైపు ఉంటాయి. ఎలా ఆలోచిస్తాడు అనే దానికి సమాధానం ప్రచాలకాలు. ప్రచాలకాలు అనేవి ఘనాకారము కింది వైపు అంటే అడుగు భాగాన ఉంటాయి. ఆలోచన ఫలితం ఏమిటి అనే దానికి సమాధానం ఉత్పన్నాలు. ఈ ఉత్పన్నాలు అనేటివి ఘనాకారం యొక్క మధ్యలో ఉంటాయి. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. కంటెంట్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్స్. విషయాలు కంటెంట్స్, ఇందులో చిత్రాలు, ఫిగర్స్, చిహ్నాలు, సింబల్స్, ధ్వనులు, సౌండ్స్, మాటలు, సిమెంటిక్, ప్రవర్తన, బిహేవియర్ వస్తాయి. విషయాల కింద చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన, ఫిగర్స్, సింబల్స్, సౌండ్స్, సిమెంటిక్, బిహేవియర్ వస్తాయి. తర్వాత ప్రచాలకాలు, ఆపరేషన్స్, ఇందులో సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, సంజ్ఞానాత్మకత, 4 స్మృతి, 5 మూల్యాంకనం వస్తాయి. ప్రచాలకాలలో సమైక్య ఆలోచన కన్వర్జెంట్, విభిన్న ఆలోచన డైవర్జెంట్, సంజ్ఞానాత్మకత కాగ్నిషన్, స్మృతి మెమొరీ, మూల్యాంకనం ఎవాల్యూషన్ వస్తాయి. ఉత్పన్నాలు ప్రొడక్ట్స్, దీని కింద 1 సంబంధాలు రిలేషన్స్, పద్ధతులు సిస్టమ్స్, 3 రూపాంతరాలు ట్రాన్స్ఫార్మ్స్, 4 అంతర్భావాలు ఇంప్లికేషన్స్ యూనిట్లు, తర్వాత 6 క్లాసెస్. ఉత్పన్నాలు అంటే ప్రొడక్ట్స్ కింద ఏమొస్తాయంటే సంబంధాలు, పద్ధతులు, రూపాంతాలు, అంతర్భావాలు, యూనిట్లు, వర్గాలు.
గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ అనేది 120 కారకాల సముదాయం. గిల్ఫర్డ్ ప్రకారము ప్రజ్ఞ అనేది 120 కారకాల సముదాయము. 4 into 5 into 6. 4 into 5 into 6. సవరించిన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారము ప్రజ్ఞ అనేది 150 కారకాల సముదాయం. 150 కారకాల సముదాయం. 5 into 5 into 6. 5 into 5 into 6. గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ అనేది 120 కారకాల సముదాయం. 4 into 5 into 6. సవరించిన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది 150 కారకాల సముదాయం. 5 into 5 into 6.